చెప్దామా? హల్లెలూయా. ఇది నా 10 నిమిషాలు లేట్ అయింది. ఆ 10 నిమిషాలు కంటిన్యూషన్ అయింది. సో మరి దినమున మన మధ్యలో మరి దాస్ గారు ఉన్నారు. మరి ఇప్పుడు వరకు చక్కగా మరి 3 దినాలు శిలువ ధ్యానములో ఒక్కొక్క అంశములో ప్రభు మనల్ని నడిపిస్తున్నారు, బలపరుస్తున్నారు. ఈ దినాన్ని ఒక నూతన అంశంతో మరి దేవుడు వాక్యం అందిస్తారు. ఈ సమయం వారికి ఇస్తూ ఉన్నాను. ప్రభు తన కృప చేత దేవుడు మన సంఘ పరిచయం దేవుడు ఆశీర్వదించాలి. మనమందరం కలిసి దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. సర్వించిన దైవజనులకు పూర్వ సంఘ బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అందరికీ నిండు వందనాలండి. అందరికీ వందనాలు. మంచిది టైం లేదు కాబట్టి కనీసం తీసుకుంటే కనీసం గంట ఎంత గంట సమయం అంతా బాగొట్టి లాస్ట్ ఇచ్చేసి మొహాలకి చూస్తూ ఉంటారు. వీడు ఎప్పుడు వదులుతాడు అన్నట్టు. అది అర్థం కాదు. మేమే స్పీడ్గా చెప్పాల్సి వస్తుంది. అయినా కానీ దేవుడి వాక్యాన్ని 10 నిమిషాలు క్షుణ్ణంగా ధ్యానం చేసుకుందాం. అర్థమయ్యే రీతిగా ధ్యానం చేసుకుందాం. ఈ శిలువ ధ్యానంలో ఉన్నాం కనుక ఆయన నేను మరలా ఉత్సవం పర్యాంతం వరకు నా మరణమును పునరుద్ధారమును జ్ఞాపకం చేసుకుని ప్రకటన చేయమన్న రీతిగా ఆయన మరణ పునరుద్ధారాలను మనము ధ్యానం చేసుకుంటూ ఇతరులకు ప్రకటించేవారుగా దేవుడు మనను నిలబెట్టును గాక. చెప్పారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ఇవ్వబడిన మూలపాఠం ఏంటంటే అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వాక్యం. ఒకసారి ధ్యానం చేసుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 45. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు మొదటి మనుషుడు ఏమయ్యాడంట? రెండో ఆదాము. ఇక్కడ డిఫరెన్స్ ఏమైనా కనబడుతుందా మీకు? అంటే తేడా ఏమన్నా కనబడుతుందా చదివిన దాంట్లో? మొదటి ఆదాము తానంతటి తాను బతుకు ప్రాణి అయ్యాడు. రెండో ఆదాము ప్రాణి కాదు, అక్కడ జీవింపజేయు అనేకులను బ్రతికించే ఆత్మ అయ్యాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శిలువ ధ్యానములో మనం ధ్యానిస్తున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అనేకులను బ్రతికించాలని ఆశపడుతున్నాడు. ఏ ఒక్కరు నశించిపోవట ఇష్టము లేదు గనక నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఎక్కడుంది? లోకాసువార్త 19:10. సాక్ష్యాలు కాబట్టి కొద్ది గర్వం తీసుకోండి, సాక్ష్యాలు దొరుకుతాయి. భూమి మీద అందరూ సాక్ష్యం లేకపోయినా నమ్ముతారు, క్రైస్తవులు మాత్రం సాక్ష్యం కావాలి. తోమలాగా దిదుమా తోమలాగా నేను ఏలుపెట్టి చూస్తే నేను నమ్ముతాను అన్నట్టుకున్నారు. చదువమ్మా. నశించిన దానిని వెతికి రక్షించుటకు. ఏం నశించిపోయింది? ఏం నశించిపోయిందండి? నశించిన దానిని వెతికి రక్షించుటకే మనిషి కుమారుడు ఈ లోకానికి, దేవుడి లోకానికి వచ్చాడు. ఏం నశించిపోయింది? దేనిని వెతికి రక్షించడానికి వచ్చాడు ఆయన. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం. మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వాక్యం. తిమోతి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చి ఉన్నాడు. పాపులను రక్షించుటకే యేసుక్రీస్తు ఈ లోకమునకు. ఎవరు నశించిపోయారు? ఎవరు పాపులు? చదివారు కదా మూలపాఠం. మొదటి ఆదాము
జీవించు ప్రాణి అయ్యను. కడపటి ఆదాము ఆత్మ జీవింపజేయు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి మనుషుడు బ్రతకడానికి పుట్టాడు, రెండవ మనుషుడు బ్రతికించడానికి పుట్టినవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో శిలువ ధ్యానములలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా శిలువను గూర్చిన వార్త వెరితనం కాకుండా ఉండకూడదు. ఏమవ్వాలి? బ్రతికించేదిగా ఉండాలి, జీవింపజేసేదిగా ఉండాలి, పరలోక రాజ్యం చేసేదిగా ఉండాలి. మొదటి ఆదాము ఎలా పుట్టాడు? సాక్షాత్తు ఈ సృష్టికర్త అయిన దేవుని చేతుల్లో గుండా చేయబడి పుట్టినవాడు. మరి రెండో ఆదాము ఎలా పుట్టాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా పుట్టాడు? రెండవ ఆదాము అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. మొదటి ఆదాము అనగా ఈ పుట్టినప్పుడే పుట్టిన మనుషుడు ఆయన ఆదాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రెండో ఆదాము ఎలా పుట్టాడు? మీకు అన్ని తెలుసు, కొద్దిగా మాట్లాడితే ముందుకెళ్తా లేదా ఇక్కడే కూర్చోబెడతా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి ఆదామేమో తండ్రి చేతులతో చేయబడిన వ్యక్తి, మట్టి నుంచి తీసి చేయబడిన వ్యక్తి. వాని నాసిక రంధ్రంలో జీవాత్మ ఊదగా, నాసిక రంధ్రం అంటే ముక్కులు ఊదగా వాడు జీవించు. మరి రెండో ఆదాము ఎలా పుట్టాడు? తల్లికి పుట్టాడు. ఓ మాట చెప్పండి, తల్లి గర్భమున పుట్టి ఉన్నాడు. అందుకని వాళ్ళు అంటారు కదా గర్భాలయం, దాన్ని పవిత్రంగా చూసుకుంటారు వాళ్ళు. గర్భాలయాన్ని పవిత్రంగా, మనం మాత్రం ఎడబడా దొక్కేసుకుంటూ పోతా ఉంటాం. ఇక మనకు పట్టింపులు అవసరం లేదులే. కానీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. సందర్భం వచ్చిందని చెప్పారు. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సిలువను గూర్చిన వార్త వెర్రితనం కాకూడదని ఆయన ఉద్దేశం. ఏం కాకూడదని? వెర్రితనం, ఎగతాళి కాకూడదనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అందుకని అంటున్నాడు కదా, మొదటి ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి అయ్యను, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. చదువు. ఆత్మ సంబంధమైన మొదటి కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదటి కలిగినది. మొదటి ఏమైందట? ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి మొదట కలిగినది. తరువాత సంబంధమైనది మొదట మనుషుడు భూ సంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. చదువు. మట్టి నుండి పుట్టినవాడెవడు? అట్టివారే ఎవడో పరలోక సంబంధములను అట్టివారే. ముక్కలు కట్ చేయమన్నాడు, క్లీన్ గా చదివి. పరలోకము నుండి వచ్చినవాడు మట్టి నుండి పుట్టినవాడెవడు? పుట్టినవారు అట్టివారే. పరలోక సంబంధుడే ఎవడో మట్టి నుంచి పుట్టినవాడు మట్టి నుంచి పుట్టిన వాని సంబంధంగానే ప్రవర్తిస్తాడు. పరలోకము నుండి వచ్చిన వాని సంబంధం ఎవడు? ఆ విషయాల మీదే ఆసక్తి, పరలోక సంబంధమైన విషయాల మీదే ఆసక్తి కనబరుస్తాడు, దాని మీదే దృష్టి ఉంచుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విషయం ఏంటయ్యా అంటే, మొదటి ఆదాము తానంతటికి తాను వరకు జీవించవాడయ్యాడు. ఎందుకని అయిపోయాడు అలాగా? ప్రభుతో అతనుకున్న సత్సంబంధము, అనుబంధము, స్నేహం ఎన్నేళ్ళు గడిచిపోయిందో ఎవరికి కూడా తెలీదు. దాన్ని లెక్క కడతాక అక్కడ రాయబడలా. ఎన్ని కోట్ల సంవత్సరాలు, వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు అనేది ఎవరికి కూడా తెలీదు. ఆయనతో గడిపేశారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఆదాము ఆది తల్లిదండ్రులు అవ్వగారు దేవునితో గడిపేశారు. పని కట్టుకొని ఆయన సాయంకాలం పూట వారితో గడపడానికి వచ్చేవాడు ఏదైనా తోటలోనికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వేరే పనే లేదు ఆయనకి, చెప్పుకుంటూ పోతే గుళ్ళంత ఉంది. అత్యున్నత సింహాసనం మీద, ఆ మహిమ సింహాసనం మీద ఎవరు సమీపింపలేని తేజస్సులో కూర్చొని కోటాను కోట దేవదూతలతో
పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడుతున్న దేవుడు ఆయన. వీళ్ళిద్దరి దగ్గరికి రావాల్సిన పని ఏంటి? ఊరికే మీకు మీరు ప్రశ్న వేసుకోండి, లేకపోతే నాకేంటి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఈ సిలువను గూర్చిన వార్త వెరితనం కాకూడదనేది ఈ ఉపవాస కూడికల ముఖ్య ఉద్దేశం. రోజుకోటి నేర్చుకుంటారు మీరు. శ్రద్ధగా కది మనసు ఇక్కడ పెడితే, లోకాన్ని వదిలిపెట్టేసి కది ఇక్కడ పెడితే రోజుకొక విషయాన్ని, పరలోక విషయాన్ని నేర్చుకుంటారు. నశించిపోయిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు, ఇది పాపులను రక్షించుటకే యేసుక్రీస్తు. మనిషి కుమారుడు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు? డిఫరెంట్ అంటే సపరేట్ విడి భాగాలు చేసుకుంటూ ఒక ఆలోచన అనేది వస్తుంది. ఇక్కడ విడిగానే రాయబడి ఉంది. నశించిన దానిని వెతికి రక్షించుటకే మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. ఇక్కడ గడియారం ఉందా? చూసి చెప్పండి నా టైం. తర్వాత పాపులను రక్షించుటకే యేసుక్రీస్తు. ఇక్కడ మన మూలపాఠంలో కూడా తెలియపడుతుంది ఏంటంటే, మొదటి ఆదాము జీవించు ప్రాణి అయ్యను, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు కొంచెం ఆలోచన ముందుకెళ్తే మీకు అర్థమవుతా ఉంటది. అయితే కొద్దిగా తెలుసుకుందాం, ముందుకెళ్దాం రండి. ఆదికాండము 2వ అధ్యాయం 25వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. త్వరగా కొంచెం స్పీడ్గా ఉండండి. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి. అయితే వారు సిగ్గు ఎరగకై ఉండిరి. ఏమి ఎరగకున్నారు? సిగ్గు ఎరగకై ఉండిరి. అప్పటికి వారు దిగంబరులంట. అంటే ఏమి లేవు వాళ్ళకి? మరి బట్టలు లేకపోతే ఎట్లా? సిగ్గు ఎరగకయే ఉన్నారంట. అంటే ఇప్పుడు దిగంబరులు అంటే ఏంటి? బట్టలు లేకపోవటం, మొండి మలతో ఉండటం అనేది, ఒంటి మీద నూలు పోగు కూడా లేకపోతే దిగంబరత్వం. సిగ్గులేదని బట్టలు లేకుండా తిరుగుతున్నాడు అంటారు కదా. అలా ఉన్నారు. అంటే లివనా ఉన్నాయనా? లేవు. అక్కడ లివనే రాయబడింది కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కిందకి రండి. దేవుడని యెహోవా అక్కడికి వెళ్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 7 నుంచి. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు పుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. అంజూరపు ఆకులను కోసుకొని తెచ్చుకొని కచ్చడములుగా ఒకదానికి ఒకటి జతపరుచుకొని వారికి దుస్తులుగా కుట్టుకున్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటేమో సిగ్గు ఎరగకయే ఉన్నారు. ఇప్పుడేమో సిగ్గు ఎరిగి మేము దిగంబర్లము, మొండిమలతో ఉన్నాము, బట్టలు లేకున్నామని ఎగిరిగి ఆకులను ఎవరు వచ్చి చూస్తారు? అంటే ఒక 100 మంది ఉన్నారు అక్కడ. కొన్ని ఒక 50 మంది ఉన్నారా? 25 మంది ఉన్నారా? 10 మంది ఉన్నారా? పక్కన ఒకడు లేడు. వీళ్ళిద్దరే ఉన్నారు. వచ్చేదల్లా వీళ్ళను సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. ఆయన తప్పితే వీళ్ళని చూసేవాళ్ళు ఎవరు కూడా అక్కడ. మరి వీళ్ళకి దిగంబరత్వంతో పనేంటి? ఎందుకు వీళ్ళు దిగంబరత్వం అయ్యారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే. దేవుడు చెప్పిన దాన్ని దాటి ఒకడికి వెళ్ళిపోయారు. వీళ్ళు నశించిపోయారు. ఏమైపోయారు? నశించిపోయారు. దేవుడు చెప్పిన మాటను అలా దాటేసి ఒక్కడికి వెళ్ళి నశించిపోయారు. ఆ నశించిపోయిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు. నా మాటలు ఏమన్నా అర్థమవుతుంది మీకు? ఇంతకన్నా ఎక్కువ చెప్పలేనేమో నేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు దిగంబరులుగా ఉన్న సిగ్గు ఎరగకయే ఉన్నారు. తర్వాత వీరు దిగంబరులు అని ఎరిగి వీరంతటికి వీరే అంజూరపు ఆకులను కోసుకొని కచ్చడములుగా కుట్టుకొని వస్త్రములుగా తయారు చేసుకొని ఒంటికి శరీరానికి ధరించి ఉన్నారు. ఎందుకని తేడా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వాక్యం.
దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి ఏ చొక్కాయలు చేయించి ఏ చర్మపు చొక్కాయలు? ఇంకో మనుషులు ఉన్నాడా చంపేసి ఒలిసి కూర్చుంటాయి? ఏ జంతువు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ జంతువు అండి? చర్మపు సొక్కాయి అన్నాడు అక్కడ. ఏ చర్మపు సొక్కాయి? ఏ జంతువుని చంపేశాడు ఆయన అక్కడ? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు ఉదయ తిరిగిపోతాను నేనే, కారినా పర్లేదు, మీరు వేసుకోండి. ఎందుకంటే మీరు కాసేపు ఎక్కువ కూర్చుంటే నేను ఎక్కువసేపు చెప్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదట ఏమో వారు దిగంబరులని సిగ్గు ఎరగకయే ఉన్నారు. తర్వాత ఏమో వారు దిగంబరులని ఎరిగి సిగ్గు ఎరిగి అంజూరపు ఆకులను బట్టలుగా. ఇది చూసిన తర్వాత దేవుడు వీరికి చర్మపు సొక్కాయలను కుట్టించి తొడిగించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆకులు దొరికినాయి కాబట్టి గబగబా కుట్టేసుకున్నారు, తప్పులేదు. ఈ చర్మం ఎక్కడ దొరికింది వీళ్ళకి? ఏ జంతువు అంటారు? రండి ముందుకెళ్దాం. రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు మొదటి ఆదాము జీవించు ప్రాణి ఆయను, రెండవ ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆత్మదే ఈ చర్మపు చొక్కాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా లోతుకి వెళ్తే టైం తీసుకోవాల్సి వస్తుంది, కానీ చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 53 నుంచి. క్షయమైన ఈ శరీరము 51 నుంచి చదవము. 15:51 నుంచి. ఇదిగో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51 నుంచి చదవండి. ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను. మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగెను, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. ఉన్నది. మధ్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మధ్యమైనది విజయమందు మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్షయమైనది అక్షయమైనది ఉన్నది. క్షయమైనది అంటే పాడైపోయేది, అక్షయమైనది అంటే నిత్యము నిలిచేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆజ్ఞను మీరు ఎప్పుడైతే పాపం చేశారో వీళ్ళు పాపులు అయిపోయారు. అప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళకి అక్షయమైన వస్త్రములు తీసివేయబడినాయి, మహిమగల వస్త్రములు తీసివేయబడినాయి. క్షయమైన దానిని ధరించుకున్నారు, అంటే ఈ లోక సంబంధమైన శరీరాన్ని ధరించుకున్నారు. మహిమ శరీరం వీరి దగ్గర నుంచి దేవుడు తీసివేశారు. అప్పుడు వీరికి సిగ్గు తెలియదు. వీరు దిగంబరులుగా ఉన్నాము, సిగ్గు ఎరగకయే ఉన్నారు. ఎప్పుడైతే మహిమ శరీరం వీరి యొద్ద నుండి తీయబడినదో అప్పుడు వీరు సిగ్గు ఎరిగి మేము దిగంబరము కదా అని అంజూరపు ఆకులను తీసుకొని కచ్చడములుగా కొట్టుకున్నారు, బట్టలుగా తయారు చేసుకున్నారు. అది చూచిన దేవుడు ఇదిగో ఆ తోటల నుంచి వెళ్ళగొట్టే ముందు వీరిని చర్మపు చొక్కాయలు ధరింపజేసి వారిని పంపివేసి ఉన్నాడు. ఇది క్షయమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరలా అక్షయమైన మహిమ శరీరాన్ని మనకి ఇవ్వడం కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. ఇది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు అనేకులను రక్షించేవారుగా ఉండాలి కానీ చంపేసేవారిగా ఉండవు. మనమేదో నీతిమంతులు, భక్తిపరులము, లేకపోతే విశ్వాసులము, గొప్ప సేవకులు అనేసి ఎనక వాళ్ళని దూషించడానికి వీలనేది ఎక్కడ కూడా లేదు. ఆయన ఎవరిని కూడా దూషించరు. ఆఖరి నిమిషం కొట్టు, ఆఖరి నిమిషంలో కూడా సచ్చాడా బతికాడని బళ్ళెంతో ఇట్ట పొడిచాడంట కేంద్రుడు. ఆఖరి రక్తపు బొట్టు, అది ఎక్కడో చీము నెత్తురులో ఎక్కడో దాక్కున్న ఒక రక్తపు బొట్టు, ఆ పొడిచిన సైనికుడు గుడ్డివాడు ఆ కన్నులో పడంగానే అతనికి ఏమొచ్చింది? చూపు వచ్చింది, కన్నులు తెరవబడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అక్షయతను ధరించుకోవాలి. దేవుని నశించిన దానిని వెదకి రక్షించుటకే మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ఇదేది కూడా శాశ్వతమైనది కాదు. ఈ శరీరం ఏది కూడా శాశ్వతమైనది కాదు. మరి శాశ్వతమైనది ఏది? ఆయన తిరిగి లేచినప్పుడు ఇదిగో ఆయన పేద వస్త్రములే దొరికినాయి కానీ ఆయన శరీరము దొరకల. ఆలోచిస్తున్నారా? వీళ్ళు ఆ సమాధిలోకి ఆతృతగా పరిగెత్తినప్పుడు ఆయన పేద వస్త్రములు కనపడ్డాయి, అంటే ఆయనను చుట్టిన వస్త్రములు మాత్రమే కనపడ్డాయి కానీ ఆయన శరీరము మరి ఏమైపోయింది? మర్త్యమైనది, ఎందుకు పనికిరానిది, అమర్త్యతను ధరించుకున్నది, మహిమను ధరించుకొని లేచినాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. విజయము మరణమును మింగివేసేది. అర్థమవుతుందా? ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని మొదటి ఆదాము జీవించు ప్రాణి ఆయను, రెండవ ఆదాము కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఇప్పుడు మనం ప్రభు బోలలో తింటున్నది కూడా ఆ శరీరాన్ని. ఏ శరీరాన్ని? అక్షయమైన శరీరాన్ని, మర్త్యమైన శరీరాన్ని. మావిడ ఎట్లా అంటుంది అంటే ఆపి టైం అయిపోయింది అంటుంది. నాకు ఈ సిగ్నల్తో సరిపోతుంది. వాళ్ళ బాబాయ్ వెనకాల ఉంటాడు, కృపా శ్రీనివాసులు గారు, ఆపేమని ఉంటాడు. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎంతసేపైనా పాడుకోవచ్చు, ఎంతసేపైనా డబ్బు కొట్టవచ్చు, మీరు ఎంతసేపైనా ప్రార్థన చేయొచ్చు. వాకింగ్ కాడికి వచ్చే మాత్రం సిగ్నల్ అవి కానీ రెడ్ లైట్ వెలుగుతూ ఉంటాయి, వాటిని గమనించాలి. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నావు? అమర్త్యతను ధరించుకున్నావా? మర్త్యతను ధరించుకున్నావా? అక్షయమైన ధరించుకున్నావా? అక్షయమైన దానిని కోరుకుంటున్నావా? దేన్ని కోరుకుంటున్నావు? ఒక్క మాట చదివిచ్చేసి ముగిచ్చేస్తారు. ఎందుకంటే ఇది అంటారు కదా, ఫినిషింగ్ టచ్ అంటారు అనుకున్నా. చూడండి, అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి, 2వ పత్రిక 5 నుంచి మొదటి నుంచి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదము. ఎలా కనబడతామంట? వాళ్ళైతే మేము దిగంబరులం గాని సిగ్గులుందారంట. మనమైతే దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారిగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు దేనిలో ములుగుచున్నాము? ఈ క్షయమైన శరీరములో ములుగుచున్నా. అన్ని బాధలే, ఎదురు దెబ్బ తగిలిన బాధే, కంట్లో నలుసుబడిన బాధే, పురుగు కుట్టిన బాధే, పొల్ల పొడుచుకున్న బాధే, అందులో పడి ములుగుతున్నామంట. ఆ శరీరంలో, ఈ క్షయమైన శరీరంలో ములుగుచున్నాము గనక ఆ శరీరమును ధరించుకున్నప్పుడు మనము ఈ బాధలన్నిటినీ కూడా ఇక మనకు ఉండవు. నిత్యమైన మహిమలో కనబడతాం. ఈ భూమి మీద ఈ గుడారం శిథిలమైపోద్ది. దీని మీద అపేక్షించమాక, ఆశ పెట్టుకోమాకండి. దేని మీద ఆశ పెట్టుకోవాలి? పరలోకం నుండి దిగి వచ్చిన మహిమ శరీరం వస్తుంది. అప్పుడు మనము దీనిని
పట్టించుకోవాల్సిన అవసరం ఏమి? మన నివాసం అక్కడ ఉంది. ఆ మహిమ శరీరమును ధరించుకున్నప్పుడు నిత్యమైన నివాసము ఆయనతో కూడా నీవు నేను ఉండాలని నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు మనిషి కుమారుడు అనగా యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చారు. ఇది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైన వాక్యం. దీన్ని నమ్మాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఈ శిలువ ధ్యానం 4వ రోజులు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నాడు. అదేమనగా అంటే శిలువను కూర్చిన వార్త వెరితనం కాకూడదు. వెరితనం కాకూడదు. దాన్ని వెరితనంగా ఎంచుకుంటే మాత్రము నువ్వు క్షయమైపోతావు. అక్షయతను ధరించుకోలేవు, మహిమను ధరించుకోలేవు, మహిమలో ప్రవేశింపనే నేరం. క్షయమైన దాన్ని కాదు, శిథిలమైపోయి పాడైపోయే దాన్ని కాదు నువ్వు కోరుకోవాల్సింది. నిత్యము నిలిచేది, ప్రభువుతో నిత్యము జీవించాలి అంటే అక్షయమైన శరీరము పాడైపోయోని శిథిలమైపోని మహిమ శరీరాన్ని నువ్వు ధరించుకోవాలి. ఆయనతో కలిసి ఉండాలి. అది ధరించుకోవాలి అంటే ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ ఉపవాస కూడికలలో వాక్యాన్ని అంగీకరించాలి. ఇది పూర్ణ అంగీకారంకు యోగ్యమైనది. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఏది నీకు యోగ్యమైనది భూమి మీద? శిథిలమైపోయేదా, శిథిలం అవనిదా? దేన్ని వెతుకుతున్నావు? ప్రభు అయితే నశించిన దానిని వెతికి ఆ మహిమలో చేర్చడానికి వచ్చాడు. మనం దేన్ని వెతుకుతున్నాం? మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. ఈ శిలువ ధ్యానంలో మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. దేనిని మనం వెతుక్కుంటున్నాం? దేనికోసం అపేక్షిస్తున్నాం? నీ ఇష్టం. ఎవరు నిన్ను అపేక్షణ పెట్టరు. నీ శరీరం కాబట్టి నీకు కావాల్సిందంతా దాన్ని పూసుకో రాసుకో, కానీ ఇది నిలబడదు. కానీ నువ్వు కోరుకోవాల్సింది ఒకటి ఉంది. అది మహిమ శరీరము. రెప్పపాటులో కడపూర్వకంగాలే నువ్వు ఎత్తబడాలి అంటే ఈ శరీరం పనికిరాదు నీకు. ఏ శరీరం కావాలి? ఏ శరీరాన్ని అయితే చంపేసి ఆయన కూడా మనతో పాటు తల్లి గర్భంలోనే పుట్టాడు, కానీ అక్కడ పేద వస్త్రాలే కనపడ్డాయి, శవాన్ని చుట్టిన వస్త్రాలే కనపడ్డాయి, కానీ శరీరం లేదు. మరి ఏ శరీరాన్ని ధరించుకున్నాడు ఆయన? అమర్త్యమైన శరీరాన్ని ధరించుకున్నాడు. మహిమ గల శరీరాన్ని ధరించుకొని లేచాడు ఆయన. అందుకనే నన్ను ముట్టవద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి మహిమ శరీరాన్ని నీకు నాకు ఇవ్వడానికి, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దీన్ని నమ్మాలి. ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో ఇటు వాక్యము దేవుడు మన వినికిడిలో ఉంచి తద్వారా అనేకులను జీవింపజేయవారుగా, ప్రకటించువారుగా దేవుడు మనలను మార్చును గాక. ఈ కొద్ది మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. శనివారం గనక